హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఆల్ ఆఫ్ యూ అండి? రైట్ అండి, ఎస్ అండి. తెలంగాణ స్టేట్ సిలబస్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ మారిపోయిందండి కంపేర్డ్ విత్ ఆంధ్రప్రదేశ్. సో వాళ్ళ కోసం నేను రీసెంట్గా కోర్స్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళ కోసం చాలా వీడియోస్ చేస్తానండి. నేను ఐ డన్ సో మెనీ వీడియోస్. ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ ఫిజిక్స్, ఐపీఈ, తెలుగు అకాడమీ, అలాగే రీసెంట్గా సెకండ్ ఇయర్ కూడా చేశానండి. సో మీకు వాళ్ళకి కొంచెం సిలబస్ స్మాల్ అంటే చిన్న వేరియేషన్ ఉంది, ఓకేనా? సో స్పెషల్గా తెలంగాణ స్టేట్ ఎవరైతే తెలంగాణ ఏరియాలో ఉంటున్నారో, హైదరాబాద్ మిగతా ఏరియాలో ఆ ప్లేసెస్లో వాళ్ళ కోసం, బికాజ్ వాళ్ళకి ఈ సంవత్సరం 2026, 27 అకాడమిక్ ఇయర్కి ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ సిలబస్ మారిపోయింది. ఏంటి? తెలుగు అకాడమీ, ఐపీఈ, ఓకేనా? సో జూనియర్ ఇంటర్మీడియట్ ఫిజిక్స్ సిలబస్ కంప్లీట్గా మార్చాడు కంపేర్ విత్ ఆంధ్రప్రదేశ్. సో వాళ్ళ కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆ సిలబస్ ఏంటో ఒకసారి చూద్దాం, తర్వాత ప్యాటర్న్ ఏంటో చూద్దామండి. 1 by 1 మనం నోట్ చేసుకుందాం, ఓకేనా? క్లియర్? రైట్ అండి. అయితే ఎవరైతే కొత్తగా నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ మేక్ ఏ లైక్. మీకు నచ్చితే లైక్ చేయండి, లేదా కామెంట్ చేయండి, బాగోలేదని కామెంట్ చేయండి. ఐ విల్ కరెక్ట్ మై సెల్ఫ్, ఓకేనా? ఒకవేళ నచ్చింది అనుకోండి, షేర్ మై వీడియోస్ టు యువర్ ఫ్రెండ్ సర్కిల్, ఓకేనా? రైట్ అండి, స్టార్ట్ చేద్దామండి. సో తెలంగాణ స్పెషల్గా ఈ వీడియోస్ మీకు తెలంగాణ స్టేట్ వాళ్ళకి, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ మళ్ళీ సిలబస్ లేదు, వాళ్ళకి బాగా తగ్గించారు. ఓన్లీ దోస్ పీపుల్ ఆర్ స్టేయింగ్ నియర్ బై ఇన్ అండ్ అరౌండ్ దట్ రేడియస్, తెలంగాణ స్టేట్ వాళ్ళ కోసం మాత్రమే ఇది చేస్తున్నానండి. ఓకే, సో టోటల్గా యూ హ్యావ్ 14 చాప్టర్స్ అండి, 14 యూనిట్స్. 14 యూనిట్స్ లేదా 14 చాప్టర్స్ అండి. నోట్ చేయ ముందు చాప్టర్స్కి వెళ్దాం, తర్వాత ఇంట్రడక్షన్, తర్వాత 1 by 1 స్లోగా వెళ్దాం, కంగారు పడకండి. సో కాన్సెప్ట్ వైపు ముందు చూసినట్టుగైతే రిగార్డింగ్ దిస్ ఇస్ ఐ విల్ మేకింగ్ ద ఫస్ట్ వీడియో అండి ఇది. అండ్ ఐ డూ వన్ థింగ్ అంటే రిగార్డింగ్ కాన్సెప్ట్స్ ఐ విల్ మేక్ 2 to 3 వీడియోస్. కాన్సెప్ట్ పరంగా 2 నుంచి 3 వీడియోలు చేస్తానండి. అందులో కంప్లీట్ కాన్సెప్ట్ ఉంటుంది. ఏ చాప్టర్ మొత్తం 14 చాప్టర్స్ కాన్సెప్ట్ చెప్పేస్తాను. దాని తర్వాత 2 marks క్వశ్చన్స్, 10 into 2 ఉంది కదా, అలాగే నెక్స్ట్ 4 marks, 8 marks మోడల్ పేపర్ కూడా చెప్తాను, కంగారు పడకండి, ఓకేనా? సో ఫస్ట్ వీడియోలో మీకు ముందు చాప్టర్ చూడండి, మీ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ చాప్టర్ చూడండి. తర్వాత మోడల్ పేపర్ ఎలా ఉంటుంది, ఎంత చాయిస్ ఇస్తుంది అవి, దాని తర్వాత సబ్జెక్ట్ స్టార్ట్ చేద్దాం. సో దిస్ వన్ యూ కెన్ మేక్ ఇట్ యాజ్ కాన్సెప్ట్ వీడియో, ఫస్ట్ వీడియో, ఓకేనా? సో ఫస్ట్ చాప్టర్ రాసుకోండి. ఫస్ట్ చాప్టర్ ఫిజికల్ వరల్డ్ అండ్ మెజర్మెంట్. ఫస్ట్ చాప్టర్ అండి, ఫిజికల్ వరల్డ్ అండ్ మెజర్మెంట్. దిస్ ఇస్ ద ఫస్ట్ చాప్టర్, ఫిజికల్ వరల్డ్ అండ్ మెజర్మెంట్, ఓకేనా? సెకండ్ వన్ ప్లీజ్ నీట్గా రాసుకోండి. ముందు చాప్టర్స్ ఎన్నో రాసుకోండి, స్పెషల్లీ ఫర్ తెలంగాణ స్టేట్, ఓకేనా? పీపుల్ దోస్ ఆర్ వాచింగ్ మై ఛానల్ న్యూలీ జాయిన్. ఫిజికల్ వరల్డ్ మెజర్మెంట్ ఇది ఏపీ వాళ్ళకి లేదు, ఇది ఫిజికల్ వరల్డ్ ఇది ఓన్లీ యూనిట్స్ అండ్ మెజర్మెంట్ ఉంది వాళ్ళకి, ఓకేనా? సో జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఫస్ట్ చాప్టర్, ఫస్ట్ యూనిట్ ఫిజికల్ వరల్డ్ అండ్ మెజర్మెంట్స్. సెకండ్ వన్ నోట్ చేసుకోండి, మోషన్ అలాంగ్ ఏ స్ట్రైట్ లైన్, యూనిట్ సెకండ్ వన్. మోషన్ along a straight line. ఇది రెండో చాప్టర్ అండి మీకు, మోషన్ అలాంగ్ ఏ స్ట్రైట్ లైన్, ఓకేనా? థర్డ్ వన్ మోషన్ ఇన్ ఏ ప్లేన్, థర్డ్ చాప్టర్ అండి ప్లీజ్. మోషన్ ఇన్ ఏ ప్లేన్ అదవుతుంది మీకు. ఫస్ట్ చాప్టర్ ఏమో ఫిజికల్ వరల్డ్ అండ్ మెజర్మెంట్స్, రెండోది మోషన్ అలాంగ్ ఏ స్ట్రైట్ లైన్, తర్వాత మోషన్ ఇన్ ఏ ప్లేన్, ఓకేనా? తర్వాత నాలుగోది లాస్ ఆఫ్ మోషన్ అండి ప్లీజ్. 4వ యూనిట్ లేదా 4వ చాప్టర్ లాస్ ఆఫ్ మోషన్. ఇందులో న్యూటన్స్ లాస్ అని వస్తాయండి. 5వ యూనిట్ లేదా 5వ చాప్టర్ ప్లీజ్ మేక్ ఏ నోట్. ఫ్రమ్ ద ఇయర్ 2026-27 ఈ అకాడమిక్ ఇయర్కి తెలంగాణ స్టేట్ ఏరియాలో ఎవరైతే పీపుల్ ఉన్నారో, జనం ఉన్నారో వాళ్ళ కోసం సిలబస్ మార్చారు ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్, ఓకేనా? తెలుగు అకాడమీ. సో వాళ్ళ కోసం ఇది స్పెషల్గా అండి ప్లీజ్.
మళ్ళీ ఇవి మీరు ఫాలో అవ్వకండి, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఫాలో అవ్వదు, ఎందుకంటే వాళ్ళకి ఇంత సిలబస్ లేదు, సిలబస్ కట్ ఆఫ్ ఉంది. సో అందువల్ల జాగ్రత్తగా మీకు ఏం కావాలో అవే తీసుకోండి, ఏ వద్దో వదిలేసేయండి. ఓకేనా? సో ఫోర్త్ చాప్టర్ లాస్ ఆఫ్ మోషన్ అండి. కమింగ్ టు ద ఫిఫ్త్ చాప్టర్, వర్క్, ఎనర్జీ అండ్ పవర్. ఫిఫ్త్ వన్, వర్క్, ఎనర్జీ అండ్ పవర్. ఓకేనా? వర్క్, ఎనర్జీ అండ్ పవర్. తర్వాత సిక్స్త్ వన్ అండి, సిక్స్త్ చాప్టర్, సిక్స్త్ యూనిట్, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్ అండి. రాసుకోండి యూనిట్స్. సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్. నోట్ చేసుకోండి, రొటేషనల్ మోషన్. అదవుతుందా? సిక్స్త్ వన్, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్. సెవెంత్ యూనిట్ ఆర్ సెవెంత్ టాపిక్, ప్లీజ్ నోట్ డౌన్. ముందు రాసుకుంటే అది ఈజీ అయిపోతుంది. ఆసిలేషన్స్, సెవెంత్ వన్, ఆసిలేషన్స్. ఎయిత్ వన్, నోట్ చేసుకోండి, ఎయిత్ యూనిట్, గ్రావిటేషన్ ప్లీజ్. ఎయిత్ వన్, గ్రావిటేషన్. నైన్త్ టాపిక్ ఆర్ నైన్త్ యూనిట్, నోట్ చేస్తున్నారు అందరూ? రైట్ అండి, వెరీ గుడ్, ఎక్సలెంట్. నైన్త్ వన్, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్. నైన్త్ వన్, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్. ఓకేనా? 9 టాపిక్స్ అయిపోయాయండి, 9 యూనిట్స్. నౌ ఐమ్ కమింగ్ టు ద 10th వన్ ప్లీజ్. 10th యూనిట్, ఆఫ్ కోర్స్ ఫ్లూయిడ్స్ వస్తుంది నెక్స్ట్ది. మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్, నెక్స్ట్ వన్. మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్. ఓకేనా? ద్రవ పదార్థాలు, ఇది ఘన పదార్థాలు. 11th వన్ ప్లీజ్, 11th యూనిట్, ఫ్లూయిడ్స్ తర్వాత రాసుకోండి. మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్, థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, హీట్ చాప్టర్. థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, నథింగ్ బట్ హీట్ అండి. 12th వన్. Last one, 11th one, thermal properties of matter. 12th one, please, thermodynamics. అది 12వ యూనిట్ లేదా 12వ చాప్టర్, నోట్ చేస్తారా? కమింగ్ టు 13th వన్, కేటీజీ. దీనే కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాస్, షార్ట్ కట్ కేటీజీ. దీన్నే కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్. దీని షార్ట్ కట్లో కేటీజీ అంటారు, కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్. తర్వాత మీకు తెలంగాణ స్టేట్ వాళ్ళు స్పెషల్లీ 14th యూనిట్ని కొత్త టాపిక్ ఒకటి పెట్టాడండి మీకు, అదే ఫిజిక్స్ ఆఫ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్. ఓకేనా? ఫిజిక్స్ ఆఫ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్. ఇదే మీకు కొత్త టాపిక్ అండి, కొత్తది. మిగతావన్నీ పాతవేనండి. ఓకేనా? ఫిజిక్స్ ఆఫ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్. ఓకేనా? అంటే ఇందులో మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, ఓకేనా, మెడికల్ ఫిజిక్స్, రోబోటిక్స్, ఇవన్నీ కూడా ఇందులో వస్తాయి. ఆ చాప్టర్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం డీటెయిల్గా నేర్చుకుందాం. ఇది ఒక్కటే కొత్తదండి మీరు ఈ సంవత్సరం చదవాల్సింది. మిగతా అవన్నీ ఆల్రెడీ మీరు ఇంతకుముందు లోవర్ క్లాస్లో 10th క్లాస్లో ఇవన్నీ చదివినవే, కాకపోతే కొంచెం ఎక్స్టెండెడ్ సిలబస్ వస్తాయి. ఇది ఒకటి మాత్రం అడిషనల్గా ఏఏ ఉంటుందండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్. ఓకే, ఇవన్నీ మీకు ఇందులో వస్తాయి. ఓకేనా? నోట్ చేసుకోండి క్లియర్గా. నోట్ చేయడం అయిపోతే మనం కాన్సెప్ట్లోకి వెళ్ళిపోవచ్చు, చాప్టర్లోకి. నోట్ చేస్తారా? ఫిజికల్ వరల్డ్, మెజర్మెంట్, మోషన్ along a straight line, motion in a plane, laws of motion. 5th one, work, power, energy. 6th one, system of particles and rotational motion.
ఆసిలేషన్ 7th వన్, 8th వన్ ఏమో గ్రావిటేషన్, 9th వన్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్, 10th మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ ద్రవ పదార్థాలు, ఈ ఘన పదార్థాలు. అలాగే హీట్ 11th వన్ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్. తర్వాత 12th థర్మోడైనమిక్స్, 13th కేటీజీ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్. అండ్ 14th వన్ ఇస్ ఎంటైర్లీ న్యూ టాపిక్ అండి, ఫిజిక్స్ ఆఫ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్. దీంట్లో మనకి రోబోటిక్స్, మెడికల్ ఫిజిక్స్, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇవన్నీ కూడా మనకి అఫ్ కోర్స్ బయోఫిజిక్స్ అండ్ ఫోటానిక్స్ ఇవి కూడా మనకు వస్తాయి. ఆ చాప్టర్లో వచ్చినప్పుడు డీటెయిల్స్ మనం క్లియర్గా చెప్పుకుందాం. చెప్పేస్తున్నాను చూడండి, 1, 2, 3. సో లెట్ us start the first one concept. Before that I will give the model paper. క్వశ్చన్ పేపర్ ఎలా ఉండకూడదు తెలుసుకోవాలి, ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ మనకి. కాన్సెప్ట్లోకి వెళ్ళే ముందు అదే మెయిన్ మనకి నేర్చుకోవాల్సింది. దాని తర్వాత మిగతా నేను ఓకేనా. నోట్ చేశారు కదండి, రైట్ అండ్ ఎక్సలెంట్, వెరీ గుడ్. నౌ ఫిజికల్ వరల్డ్ మెజర్మెంట్ చాప్టర్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ అసలు మీ మోడల్ పేపర్ ఎలా ఉంటుందో చూద్దాం. ఎందుకంటే ఏపీతో కంపేర్ చేస్తే వారికి పేపర్ మారిపోయింది, 85 మార్క్స్. మీకు అలా కాదండి, 60 మార్క్స్ పేపర్ అండి. చూడండి టోటల్ మార్క్స్ మోడల్ పేపర్. ఈ మోడల్ పేపర్ చేసి చూడండి. మీ మోడల్ పేపర్ ఎలా ఉంటుందంటే టోటల్ 60 మార్క్స్ అండి. టోటల్ పేపర్ మొత్తం 60 మార్క్స్, నో చాయిస్, చాలా తక్కువ. నో చాయిస్ అంటే చాలా తక్కువ. ఫస్ట్ పార్ట్ ఎలా ఉంటుందండి చూడండి. ఫస్ట్ పార్ట్లో 10 క్వశ్చన్స్ ఇస్తాడు, ఈచ్ క్యారీస్ 2 మార్క్స్, 20 మార్క్స్. చూడండి పార్ట్ 1 అర్థమవుతుందా? 10 క్వశ్చన్లు ఇస్తారు, 10కి 10 రాయాలి చచ్చినట్టుగా, నో చాయిస్. 10 × 2 20 మార్క్స్. నెక్స్ట్ పార్ట్ 2కి వద్దాం, సెకండ్ సెక్షన్ లేదా పార్ట్ 2. ఇందులో మీకు 8 ఇస్తాడండి క్వశ్చన్స్, 8 టోటల్ ఇస్తాడు. యూ నీడ్ టు రైట్ 6 అంటే 6 × 4 మార్క్స్, 24 మార్క్స్. 8 ఇస్తాడు అంటే రెండే చాయిస్. మొత్తం మీ 14 చాప్టర్లో 14 టాపిక్స్లో 8 ఇస్తాడు, 2 చాయిస్ అంటే 6 × 4 మార్క్స్ ఈచ్ అనమాట, 24. ఇక లాస్ట్ వన్ అండి, మూడోది లేదా సెక్షన్ 3 కూడా అనుకోవచ్చు. ఇందులో మీకు 3 క్వశ్చన్లు పెద్దవి, 2 × 8 మార్క్స్, 16 మార్క్స్. అన్నీ కలపండి, 6 + 4 10. ఓకేనా? 0, 1, 2, 3, 4, 5, 6 సరిపోయిందా? టోటల్ మార్క్స్ చూడండి. సో ఇది మీ మెయిన్ మోడల్ పేపర్ అండి తెలంగాణ స్టేట్ వాళ్ళకి. ఏపీకి ఆల్రెడీ మారిపోయిందండి, 85 మార్క్స్ వాళ్ళకి ఎక్స్ట్రా ఉంది, 1 మార్క్ అవన్నీ వస్తున్నాయి వాళ్ళకి. సో వాళ్ళతో మీకు సంబంధం లేదు. సో ఫస్ట్ సెక్షన్లో 2 మార్క్స్ 10 ఇస్తాడు, చచ్చినట్టు అన్ని రాయవలసింది, నో చాయిస్, 10 × 2. సెకండ్ సెక్షన్లో 8 ఇస్తాడు, 6 రాయాలి, 6 × 4 = 24 మార్క్స్. థర్డ్ సెక్షన్లో 3 ఇస్తాడు, పెద్దవి లాంగ్ క్వశ్చన్స్ అంటారు. దీన్ని ఇవి లాంగ్ క్వశ్చన్స్, ఇవి షార్ట్ క్వశ్చన్స్. లాంగ్ అంటే 8 మార్క్స్, డెరివేషన్స్ వస్తాయి లేదా న్యూమరికల్ రావచ్చు డెరివేషన్తో పాటు, ప్రాబ్లం. సో 2 × 8 మార్క్స్, 16 మార్క్స్. మొత్తం కలిపేయండి, అంతా కలిపి 60 మార్కులు. నోట్ చేస్తారా? ఇదండి. సో మీకు మోడల్ పేపర్ చెప్పేశాను, అలాగే ఎన్ని యూనిట్స్ ఉన్నాయో అవి చెప్పేశాను, చాప్టర్ పేర్లు అయిపోయాయి. కాబట్టి మరి ఎంటర్ అయిపోదాం మరి ఫస్ట్ చాప్టర్లోకి. రైట్, now let us enter into the first chapter please. Chapter 1, that is Unit 1, Physical World and Measurements. Physical World and Measurements. ఓకేనా? సో ఏంటి ఫిజికల్ వరల్డ్ అంటే ఏంటి, ఇందులో మనం ఏం చదువుతాం? ఓకేనా? రైట్ అండి. జనరల్గా ఈ చాప్టర్లో మనం ఇంట్రడక్షన్లో వచ్చినట్టయితే కాన్సెప్ట్లో ఇంట్రడక్షన్, దీన్ని మనం కాన్సెప్ట్ వీడియో ముందుగా చెప్పాను కదా, కాన్సెప్ట్ 2 వీడియోస్ లేదా 3 వీడియోస్ అండి. తర్వాత 2 మార్క్స్, తర్వాత 4 మార్క్స్, 8 మార్క్స్, తర్వాత న్యూమరికల్స్. టోటల్గా యావరేజ్గా 7 వీడియోస్ రావచ్చు ఈ చాప్టర్ మనకి యావరేజ్గా. ఓకేనా? ఇంట్రడక్షన్ ఏంటంటే ఫిజికల్ వరల్డ్ జనరల్గా మనం చదివేది ఏంటంటే హౌ టు మెజర్ ఎనీ ఆబ్జెక్ట్. ఒక ఆబ్జెక్ట్ మీకు ఇస్తారు, ఆబ్జెక్ట్ మనం ఎలా మెజర్ చేయాలి, దాంట్లో యూనిట్స్ ఏంటి, ఆ యూనిట్స్ అన్ని ఎలా తెలుసుకోవాలి, ఇవన్నీ మనం ఇందులో చదువుతాం. ఓకేనా? సో ఫిజికల్ వరల్డ్లో ఓకేనా
మెయిన్ అంటే ఫిజికల్ వరల్డ్ అండ్ మెజర్ రెండు కలిపండి. ఫస్ట్ చాప్టర్ మీకు ఏంటంటే యూనిట్ రెండు కలిపి ఫిజికల్ వరల్డ్ అండ్ మెజర్మెంట్స్. సో ఇందులో మనం మెయిన్గా మీకున్న కొత్త సిలబస్లో మనం చదవలసింది ఏంటంటే విల్ బి సీయింగ్ అబౌట్ డిఫరెంట్ యూనిట్ సిస్టమ్. We'll be studying about different unit systems అండి given by the scientists. అదేంటంటే CGS స్టార్ట్ చేద్దాం, ఎంకేఎస్ స్టార్ట్ చేద్దామండి. ఎంకేఎస్, CGS, అలాగే FPS. డిఫరెంట్ యూనిట్ సిస్టమ్స్ అండి. ఏంటంటే ఫిజికల్ వరల్డ్ అండ్ మెజర్మెంట్ చాప్టర్ ఫస్ట్ చాప్టర్లో అసలు ఎంకేఎస్ అంటే ఏంటి? ఎం అంటే ఇక్కడ మీటర్స్, ఐ రైట్ ఇట్ హియర్. ఎం స్టాండ్స్ ఫర్ మీటర్స్, కే స్టాండ్స్ ఫర్ కిలోగ్రామ్స్ ప్లీజ్, అండ్ ఎస్ స్టాండ్స్ ఫర్ సెకండ్స్. మీరు అడగచ్చు, సార్ ఏంటి దీని యూజ్ ఏంటి? ఎస్, వెరీ గుడ్, ఎక్సలెంట్. సో ఎంకే సిస్టమ్ అనేది ఎం స్టాండ్స్ ఫర్ మీటర్స్, కే కిలోగ్రామ్స్, సెకండ్స్ అంటే ఇట్ ఈస్ ద మెజర్మెంట్ యూనిట్. లెంత్ కానీ, బ్రెత్ కానీ, డెప్త్ కానీ, హైట్ కానీ ఏదైనా అడిగినప్పుడు ఎలా మెజర్ చేస్తారంటే ఎంకేస్లో మీటర్స్, లెంత్, బ్రెత్, డెప్త్, అలాగే బరువు, వెయిట్ లేదా మాస్ దేంట్లో కిలోగ్రామ్స్లో, అలాగే టైం ఇట్ ఈస్ మెజర్డ్ ఇన్ సెకండ్స్. సో దాన్నే పూర్తిగా మనం ఎంకే సిస్టమ్ అని అంటాం. నిజానికి ఈ రెండు ఒకటే. ఏది? ఎంకేఎస్ తర్వాత లాస్ట్లో చెప్పేది ఎస్ఐ సిస్టమ్, లాస్ట్లో చెప్తాను అది. ఈ రెండు ఒకటంటే ఏంటి? ఎస్ఐ సిస్టమ్ అంటే సిస్టమ్ ఇంటర్నేషనల్, అందులో సైంటిస్ట్ పేర్లు వస్తాయి. న్యూటన్ అని, జౌల్ అని, ఇంకా రకరకాల సైంటిస్టులు వస్తాయి పేర్లు, ఓమ్ అని, యాంపియర్ అని. అంటే ఎస్ఐ సిస్టమ్ అంటే స్పెషల్గా ఇట్ ఈస్ మేడ్ ఫర్ ద సైంటిస్ట్ నేమ్ యాజ్ అ హానర్. అంటే ఆ సైంటిస్టులకి గౌరవార్థంగా ఆ సిస్టమ్ కనిపెట్టారు. నిజానికి బోత్ ఆర్ సేమ్. ఎంకేఎస్ ఆల్మోస్ట్ ఈక్వల్ ఎస్ఐ సిస్టమ్, బట్ దీస్ ఆర్ అగైన్ డిఫరెంట్. CGS, FPS. FPS ఇస్ ఎ బ్రిటిష్ సిస్టమ్. నౌడేస్ యూఆర్ నాట్ యూజింగ్, ఇప్పుడు యూజ్ చేయట్లేదు మనం, ఇట్ ఈస్ రూల్డ్ అవుట్. ఓకేనా? సో 1 by 1 క్లియర్గా చదువుతాం మనం. సో ఇది ఎంకేఎస్ అండి. అలాగే మనం నెక్స్ట్ వచ్చేది CGS. C stands for centimeters, C stands for centimeters, G stands for grams, అండ్ ఫైనల్గా మళ్ళీ ఎస్. లాస్ట్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి మీరు అందరూ, టైం, సెకండ్స్. టైం ఎప్పుడు కూడా సెకండ్స్లోనే, మీకు డేస్లో కానీ అవర్స్లో కానీ ఇంకో దాంట్లో కొనకూడదు. ఆల్వేస్ ప్లీజ్ మెజర్ ద టైమ్ ఈజ్ ఇన్ సెకండ్స్ ఓన్లీ ప్లీజ్. సో టైం సెకండ్స్, ఎస్ అంటే సెకండ్స్. అయిపోయిందా? సో ఎంకేఎస్ అయిపోయింది, CGS అయిపోయింది. నౌ కమింగ్ టు FPS, బ్రిటిష్ సిస్టమ్. సో FPS అంటే F స్టాండ్స్ ఫర్ ఫుట్ ఆర్ ఫీట్, ఫుట్ బై ఫీట్. అదేవిధంగా మీకు అందరికీ తెలుసు కదా, మీ దగ్గర స్కేళ్ళు ఉన్నాయి. 1 foot లేదా 1 feet ఈజ్ ఈక్వల్ టు ఎన్ని ఇంచీలు? 12 inches. స్కేల్ ఉంది కదా మీకు జామెట్రీ బాక్స్లో, స్కేల్, పెద్ద స్కేల్ చూడండి అక్కడ. 1 feet లేదా 1 foot ఈజ్ ఈక్వల్ 12 inches. అదేవిధంగా 1 inch ఈజ్ ఈక్వల్ టు ఎంత? 2.54 centimeters. By using these things you can calculate the height of a person and the height of a body. 1 feet by foot is equal to 12 inches అండి. 1 inch is equal to 2.54. సపోజ్ నేను ఉన్నాను, సపోజ్ 6 feet హైట్ అనుకోండి. 6 foot లేదా 6 feet అంటే 6 into 12. 1 feet is 12 inches. సో 6 into 12 ఎంత? 12 6 is 72 inches. 72 inches into 2.54. సో మెనీ సెంటీమీటర్స్ ఐల్ బి గెటింగ్. ఆ విధంగా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇది ఎఫ్. నెక్స్ట్ పి. పి ఈజ్ నథింగ్ బట్ పౌండ్స్. Pounds and British system, now they will measure the weight or mass in pounds. They will be measuring the weight in or mass in pounds. Weight of a body or
or mass of a body is measured in pounds. మీకు అర్థమవుతుందా? weight of a body or mass of a body in British system it is measured in pounds, but will be measured in what? kgs. మనం పౌండ్స్ వాడం, మనం ఇండియన్స్ కదా, విల్ బి యూజింగ్ ఇన్ వెయిట్, కేజీస్, కిలోగ్రామ్స్ ఆర్ గ్రామ్స్, పౌండ్స్ వాడం మనం. తర్వాత లాస్ట్ ఇది మళ్ళీ టైం సెకండ్స్. ఓకేనా? లాస్ట్ వన్ అగైన్ టైం సెకండ్స్. నోట్ చేసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ అండి ఇవి. ఇవి బేసిక్స్ అండి ఇవన్నీ. ఓకేనా? క్లియర్? వచ్చేసారా? నెక్స్ట్ రైట్ అప్ చేస్తున్నానండి. నౌ కమింగ్ టు ద లాస్ట్ వన్. సో సిజిఎస్ ఎంకేఎస్ అని అయిపోయింది కదా. నౌ కమింగ్ టు ఎస్ఏ సిస్టమ్. ఇందాక చెప్పాను కదా ఎస్ఏ సిస్టమ్ అంటే ఏంటి. అసలు ఆ సిస్టమ్ ఇన్వెంట్ చేయడానికి కారణం ఏంటంటే బికాస్ ఆఫ్ సమ్ సైంటిస్ట్. సో వీ హ్యావ్ గ్రేట్ సైంటిస్ట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, we have great scientists like Newton, Faraday, అలాగే ఓమ్, అలాగే జేమ్స్ వాట్, అలాగే జౌల్స్, ప్రెస్కాట్ జౌల్, etc. So many scientists have invented in their respective field. So as a honor to respect them, a system is invented as a SA system, then a system international. దాన్ని we are calling as సిస్టమ్ ఇంటర్నేషనల్. సో దీనికి ఆల్మోస్ట్ ఈ రెండు ఒకటే, ఎంకేఎస్ అని ఎస్ఏ ఒకటే. కాకపోతే ఏమవుతుందంటే ఎస్ఐ సిస్టంలో సైంటిస్ట్ పేర్లు మనకు వస్తాయి, చెప్తాను తర్వాత. రాగా వెన్ యూ ఎంటర్ ఇన్ టు ద చాప్టర్, వెన్ యూ డూ సమ్ న్యూమరికల్స్, దెన్ యూ విల్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ ఎంకేఎస్ అండ్ రిమైనింగ్ సిస్టమ్స్. అంటే ఎంకేఎస్ ఎస్ఏ ఒకటని ఎందుకు అంటున్నాను అనేది ఆల్మోస్ట్ ఈక్వల్. అంటే ఒకటంటే బాగా కాదు, ఆల్మోస్ట్ బోత్ ఆర్ ఆల్మోస్ట్ ఈక్వల్, ఎంకేఎస్ ఆర్ ఎస్ఏ సిస్టమ్. కాకపోతే ఎస్ఏలో సైంటిస్ట్ పేర్లు వస్తాయి, ఇందులో ఒకసారి సైంటిస్ట్ పేర్లు రాకపోవచ్చు. ఐ టెల్ ద ఎగ్జాంపుల్స్ వైల్ డూయింగ్ న్యూమరికల్స్. సో సిస్టమ్ ఇంటర్నేషనల్ అనమాట. సో ఈ సైంటిస్టుల వల్ల మనం ఏం చేసామంటే ఆ సిస్టమ్ ఇన్వెంట్ చేయడం. దానికి ఫోర్స్ ఉంది, దానికి ఎస్ఐ యూనిట్ అంటే ఏంటంటే న్యూటన్ అంటున్నాం. అలాగే వర్క్ ఉంది, ఎస్ఐ యూనిట్ అంటే ఏంటి జౌల్స్ అంటున్నాం, ప్రెస్కాట్ జౌల్. అలాగే పవర్ ఉంది, ఎస్ఐ యూనిట్ లేదా ఎంకేఎస్ యూనిట్ అంటే రెండు ఒకటే, ఎంకేఎస్ ఎస్ఐ యూనిట్ ఏంటంటే జేమ్స్ వాట్. అలాగే కరెంట్, స్ట్రెంత్ ఆఫ్ కరెంట్ యాంపియర్స్, అదవుతుంది. అలాగే కెపాసిటెన్స్, ఫారెడ్స్, ఇలా రకరకాల యూనిట్స్ ఉన్నాయి మనకి. దాన్ని మన ఎస్ఐ సిస్టంలో వాడుకుంటాం. క్లియర్? నోట్ చేశారా? రైట్ అండి. నౌ ఆఫ్టర్ నోయింగ్ ద యూనిట్ సిస్టమ్ సిజిఎస్, ఎంకేఎస్, ఎఫ్పిఎస్, మీకు మరికొన్ని చిన్న చిన్న విషయాలు కూడా ఇక్కడ అడిగాడండి. చూడండి కాన్సెప్ట్లో వాట్ ఈజ్ ఎ సైన్స్ అన్నాడు. సైన్స్ అంటే ఏంటి, ఆ టర్మ్ ఎక్కడి నుంచి వచ్చింది మీకు కావాలని అవి కూడా రాసుకోవచ్చండి. ఇట్ ఈస్ ఒరిజినేటెడ్ ఫ్రమ్ ద లాటిన్ టర్మ్ స్కైంటియా. లాటిన్ టర్మ్ స్కైంటియా, SCIENTIA. సో క్లియర్గా లేదా బోల్డ్ లెట్స్ రాదానండి బెస్ట్. ఒక లాటిన్ టర్మ్ నుంచి తీసారండి సైన్స్ అనే టర్మ్. సైన్స్, ద మీనింగ్ ఆఫ్ సైన్స్. వాట్ ఈస్ సైన్స్ మీన్స్ ఇట్ ఈస్ టేకెన్ అవే, derived from a Latin term scientia. SCIENTIA. అదవుతుందా? సైన్స్ అనే మాట ఎక్కడి నుంచి తీసుకొచ్చారండి? ఫ్రమ్ ద లాటిన్ టర్మ్ స్కైంటియా, SCIENTIA. ప్లీజ్ నోట్ చేసుకోండి. ఓకే, ఇట్ ఈస్ ఒరిజినేటెడ్ ఫ్రమ్ ద లాటిన్ టర్మ్ స్కైంటియా. అదవుతుందా? ఓకే, క్లియర్? నోట్ చేసుకోండి. చిన్న చిన్న వర్డింగ్స్ కూడా మన మీనింగ్స్ తెలుసుకోవాలి. సో అదే అండి మనకి దీంట్లో గురించి.
రైట్ అండి. సో ఒక్కోసారి మనకి ఫిజికల్ వరల్డ్ ఈ టర్మ్స్ కూడా అడగవచ్చు. ఫిజికల్ వరల్డ్లో వాట్ ఈజ్ సైన్స్ అని అడగవచ్చు. ఒక్కోసారి అలాగా తెల్లమొక్కలు వేస్తారు. ఇట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ద లాటిన్ టర్మ్ స్కైంటియా. ఓకేనా, అది నోట్ చేసుకోండి. తర్వాత ఈ కాన్సెప్ట్లో ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్టుగా అయితే మనం కొంతమంది సైంటిస్ట్ పేర్లు ఇచ్చారండి. ఆల్బర్ట్ ఐన్స్టైన్, అలాగే బోస్, సత్యేంద్రనాథ్ బోస్. సో వాళ్ళ గురించి డీటెయిల్స్ ఏంటంటే మనకి ఫిజికల్ వరల్డ్లో కొన్ని క్వశ్చన్స్ అడగవచ్చు. ఐన్స్టైన్ ఏం చేశాడు? ఆల్బర్ట్ ఐన్స్టైన్ సో ఈజ్ ద గ్రేటెస్ట్ సైంటిస్ట్ అండి. నో ఈ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఎంసీ స్క్వేర్. సెకండ్ ఇయర్ ఫిజిక్స్లో ఇది వస్తుంది మనకి. అంటే మాస్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ ఎనర్జీ, ఎనర్జీ కన్వర్టెడ్ ఇంటూ మాస్, సి ఈజ్ ద వెలాసిటీ ఆఫ్ లైట్. He has invented the theory of relativity. He's invented the theory of relativity, Albert Einstein. Energy can be converted to mass, mass can be converted to energy. Delta m is the mass defect, c is the velocity of light in air or vacuum, 3 into 10 power 8 meters per second, and E is the energy. This is given by the scientist Albert Einstein, theory of relativity. ఓకేనా? సో అలాగే మీకు కొన్ని సైంటిస్టులు ఇచ్చారండి పేర్లు. ఓకేనా? ఇంకొక అతను బోస్, సత్యేంద్రనాథ్ బోస్. ఓకేనా? అనదర్ సైంటిస్ట్. ఓకేనా? సో ఇలా రకరకాల సైంటిస్టులు కూడా ఇచ్చారండి మీకు. అలాగే సివి రామన్, సార్ సివి రామన్, అనదర్ సైంటిస్ట్ బోస్ అండి, సెకండ్ సైంటిస్ట్, ఫస్ట్ వన్. అలాగే సివి రామన్ ఈజ్ ఇండియన్ సైంటిస్ట్ అండి. He has also invented Raman effect. అంటే why the sky is blue, why the water is blue, why the sunset is orange color. సో ఇవన్నీ కూడా బై స్కాటరింగ్ ఆఫ్ లైట్. ఆఫ్ కోర్స్ స్కాటరింగ్ ఆఫ్ లైట్ వల్ల, అంటే స్ప్లిట్టింగ్ ఆఫ్ లైట్, స్కాటరింగ్ ఆఫ్ లైట్ వల్ల మనకి ఆ కలర్ ఎప్పిర్ అవుతుంది, బ్లూ. వై స్కై ఈజ్ బ్లూ. ఓకేనా? నిజానికి పైకి వెళ్ళే కొద్ది స్పేస్ అక్కడ ఏమి ఉండదు. బికాస్ ఆఫ్ ద స్కాటరింగ్ ఆఫ్ లైట్ ఇట్ ఈస్ ఎఫెక్టెడ్ యాజ్ బ్లూ కలర్. సో దిస్ వాజ్ గివెన్ బై ద ఇండియన్ సైంటిస్ట్ సివి రామన్. అలాగే బోస్ ఐన్స్టైన్స్ థియరీ ఉన్నాయి కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్లో వెళ్తే. సత్యేంద్రనాథ్ బోసు ఐన్స్టైన్ ఇద్దరు కలిపి కూడా ఒక ఈక్వేషన్స్ ఇచ్చారు కొన్ని, ఇఫ్ యూ గో ఇన్ అడ్వాన్స్డ్ లెవెల్. ఓకేనా? సో దీస్ ఆర్ అబౌట్ సమ్ సైంటిస్ట్ అండి. మీకు సిలబస్లో యాడ్ చేశారు కాబట్టి అవన్నీ చెప్పడం జరుగుతుంది. రైట్. తర్వాత మీకు మరికొన్ని చిన్న చిన్న క్వశ్చన్లు కూడా అడిగాడండి ఇందులో. అవి ఏంటంటే వాట్ ఈజ్ ఫిజిక్స్ అన్నారు. చూడండి, ఇలాంటివి కూడా క్వశ్చన్స్ ఒకసారి మనం కొంగు తింటాం, ఆన్సర్ చేయలేం. సో లెట్ us see. చెప్పి చూడండి, ఐన్స్టైన్ E is equal to mc square. Bose Einstein equations in advanced level of physics. అలాగే సివి రామన్, రామన్ ఎఫెక్ట్. వై ద స్కై ఈజ్ బ్లూ, వై ద సన్సెట్ ఈజ్ yellow color, why the rising sun is red, little reddish of course. సో ఇవన్నీ కూడా సైంటిస్టులు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నౌ విల్ సీ అబౌట్ వాట్ ఈజ్ ఫిజిక్స్ అండి. ఇలాంటి చిన్న చిన్న క్వశ్చన్స్ మనకి ఈ ఫిజికల్ వర్డ్ క్వశ్చన్ అడుగుతాడు కొత్త సిలబస్లో. ఓకేనా? సో రాసుకోండి. సో వాట్ ఈజ్ మెన్ బై ఫిజిక్స్? ఫిజిక్స్ అంటే భౌతిక శాస్త్రం అంటే ఏంటి? సో రాసుకోండి పాయింట్ అక్కడ. ఫిజిక్స్ ఇస్ ద బేసిక్ స్టడీ, ఇట్ ఈస్ ద స్టడీ ఆఫ్ ద బేసిక్ లాస్. ఏంటవి? బేసిక్ లాస్ ఆఫ్ నేచర్. ఓకే, అండ్ దట్ విచ్ ఆర్ గవర్నింగ్ ద యూనివర్స్. ఫిజిక్స్ అంటే ఏంటంటే భౌతిక శాస్త్రము, భౌతిక శాస్త్రం. ఓకే, సో బేసిక్ లాస్ అనమాట, నేచర్లోని బేసిక్ లాస్ విచ్ ఈస్ గవర్నింగ్ ద యూనివర్స్, ఎంటైర్ యూనివర్స్. ఓకేనా? సో ఒకవేళ రేపొద్దున్న ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అడిగాడు అనుకోండి, వాట్ ఈస్ ఫిజిక్స్ అంటే ఫిజిక్స్ అంటే అవ్వదు. యూ హ్యావ్ టు కంప్లీట్ డిఫైన్ ఇట్. రాసుకోండి. ఇట్ ఈస్ ద స్టడీ ఆఫ్ బేసిక్ లాస్. It is the study of basic laws. ఇలాంటివన్నీ మనకి 2 మార్క్స్ క్వశ్చన్ రావడం. మరి 2 మార్క్స్ సెపరేట్గా ఉన్నాయండి, అక్కడ చేస్తాను. ఎందుకంటే మనకి కాన్సెప్ట్ వేరే, 2 మార్క్స్ వేరే, 4 మార్క్స్ వేరే, 8 మార్క్స్ వేరే చెప్తాను. ఓకే, ది స్టడీ ఆఫ్ బేసిక్ లాస్ ఆఫ్ నేచర్. ఇట్ ఈస్ ద స్టడీ ఆఫ్ బేసిక్ లాస్ ఆఫ్ నేచర్. నోట్ చేసుకోండి. హౌ దే గవర్న్ ద యూనివర్స్. How they govern
యూనివర్స్. దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ డెఫినేషన్ ఆఫ్ ఫిజిక్స్. భౌతిక శాస్త్రం అంటే ఏంటి? బేసిక్ లాస్. నేచర్లో బేసిక్ లాస్ ఏమేమి ఉన్నాయి మనకి? రాగరాజు గ్రావిటేషనల్ ఫోర్సు, న్యూక్లియర్ ఫోర్సు, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సు, ఇవన్నీ కూడా దీంట్లోనే చదువుతాం మనం. బేసిక్ లాస్, ఓకే, నియమాలు, ప్రకృతి యొక్క నియమాలు. సో ఇట్ ఇస్ ద స్టడీ ఆఫ్ బేసిక్ లాస్ ఆఫ్ నేచర్ అండ్ హౌ దే గవర్న్ ద యూనివర్స్. ఓకేనా? హౌ దే గవర్న్ ద యూనివర్స్. సో ఆ ఫోర్సెస్, ఈ ప్రపంచం మొత్తం, ఈ విశ్వాన్ని ఎలా మనం అది అప్లై చేస్తుంది అక్కడ, ఆ ఫోర్సెస్ అన్ని. సో ఆల్ దీస్ కమ్స్ అండర్ ద డెఫినేషన్ ఆఫ్ ఫిజిక్స్ అనమాట. అదొద్దు మీకు. ఇట్ ఈస్ ద స్టడీ ఆఫ్ బేసిక్ లాస్ ఆఫ్ నేచర్ అండ్ హౌ దే గవర్న్ యూనివర్స్. సో దట్ ఈస్ ద ఎగ్జాక్ట్ డెఫినేషన్ అండి. క్లియర్? సో ఆల్రెడీ మీకు ఇందాక చెప్పేసాను కదా, రామన్ ఎఫెక్ట్ అని, సివి రామన్, ఇండియన్ సైంటిస్ట్. వై ద స్కై ఈజ్ బ్లూ, వై ద సన్సెట్ ఈజ్ లిటిల్ yellowish కలర్ లేదా ఆరెంజ్ కలర్. ఇవన్నీ బై ఎక్స్ప్లెయినింగ్ ద స్కాటరింగ్ ఆఫ్ లైట్ యూ కెన్ అండర్స్టాండ్ ద బేసిక్ లాస్. ఓకేనా? అలాగే స్పెక్ట్రమ్ ఎక్సెట్రా ఇవన్నీ కూడా దాంట్లో వస్తాయి. ఓకేనా? క్లియర్? రైట్. నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద ఫస్ట్ వీడియో. ఓకేనా? నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద ఫస్ట్ వీడియో, దట్ ఈస్ వాట్ ఆర్ ద ఫండమెంటల్ ఫోర్సెస్ ఇన్ నేచర్. ఓకేనా? ఫండమెంటల్ ఫోర్స్ ఇన్ నేచర్. ఓకేనా? జనరల్గా మీకు చూసినట్టుగైతే వీ హ్యావ్ ద ఫాలోయింగ్ ఫోర్సెస్ ఇన్ నేచర్. ఏంటంటే, ఒకటి గ్రావిటేషనల్ ఫోర్స్, తర్వాత ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్, న్యూక్లియర్ ఫోర్సెస్, ఓకేనా? అదవుతుంది మీ పాయింట్, నోట్ చేసుకోండి అవి. ఓకే, తర్వాత ఎలక్ట్రోస్టాటిక్ రాస్తున్నారు కదా. ఎస్, అంటే ఎలక్ట్రోస్టాటిక్నే వీ కెన్ ఆల్సో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్సెస్. అంటే ఇక్కడ దీనిలో రెండు రకాలు వస్తాయి, ఎలక్ట్రిక్, మ్యాగ్నెటిక్. అందుకే వాడు ఎలక్ట్రోమాగ్నెట్ అంటే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్నే రెండు రకాలు తీసుకోవచ్చు మనం. మ్యాగ్నెటిక్ ఉంటాయి, ఎలక్ట్రికల్ ఉంటాయి అనమాట. ఓకేనా? సో అందుకే వాడు ఏం చేస్తాడు, ఎలక్ట్రోమాగ్నెటిక్ అని రాస్తాడు. ఎలక్ట్రోమాగ్నెటిక్. అంటే అవే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ జనరల్గా. ఓకేనా? తర్వాత న్యూక్లియర్ ఫోర్సెస్. ఓకేనా? తర్వాత వీక్ న్యూక్లియర్ ఫోర్సెస్. So these are generally differentiated into 4 types అండి. Fundamental force in nature. Gravitational force, అందరికీ తెలుసు, it is everywhere in the universe. Electrostatic forces, that is Coulomb forces అండి, సెకండ్ ఇయర్లో వస్తుంది మనకి. ఎలా అది ఎలక్ట్రిసిటీలో వస్తుంది, మ్యాగ్నెటిజంలో కూడా వస్తాయి Coulomb forces. అందుకే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ అన్నారు. న్యూక్లియర్ ఫోర్సెస్లో మళ్ళీ వీక్ న్యూక్లియర్ ఫోర్సెస్. ఓకేనా? వీక్ న్యూక్లియర్ ఫోర్సెస్ అంటే న్యూక్లియర్ ఫోర్సులు రెండు రకాలు, స్ట్రాంగ్, వీక్. సో దీన్ని మనం స్ట్రాంగ్ అనుకోవచ్చు. You can take the third one as strong nuclear forces and last one you can take it as weak nuclear forces. అదవుతుందా మీకు? క్లియర్? అండ్ మీ అందరికీ న్యూక్లియస్ సైజ్ ఎలాగా తెలుసు కదా, లాస్ట్ నా వీడియో చూస్తుంటే మీకు తెలుసున్నాం. వెరీ స్మాల్ అండ్ అరౌండ్ 1 ఫెర్మి అండి. న్యూక్లియస్ సైజ్ మీకు ఆల్రెడీ తెలుసు కదా, వెరీ స్మాల్ ఇన్ సైజ్. ఇది యాటమ్ ఎలక్ట్రాన్ ఇవాల్వ్ అవుతుంది, వెరీ స్మాల్ ఇట్ ఈస్, అరౌండ్ 10⁻⁻15 మీటర్స్, అంటే అరౌండ్ 1 ఫెర్మి. అంటే యాటమ్ సైజ్ చూసినట్టుగా అయితే 10⁻⁻10 మీటర్స్. సో దీంతో కంపేర్ చేస్తే న్యూక్లియస్ వెరీ స్మాల్. 10⁻⁻15, ఇది 10⁻⁻10.
సో 10⁻⁻15 చాలా చిన్నది న్యూక్లియస్ సైజ్. ఇట్ ఈస్ ఆల్సో ఈక్వల్ టు 1 ఫెర్మి. ఓకేనా, క్లియర్ అండి? రైట్ అండి. సో మీకు కొంచెం వాల్యూస్ కూడా కావాలంటే నోట్ చేసుకోవచ్చండి. సమ్ వాల్యూస్ ఆర్ ఆల్సో ఆర్ గివెన్ హియర్. ఇఫ్ యూ వాంట్ ఇట్ యూ కెన్ నోట్ డౌన్. ఓకేనా, రైట్. సో ఇఫ్ యూ వాంట్ ద రిలేటివ్ స్ట్రెంగ్త్ యూ కెన్ రైట్ డౌన్. మీకు పని చేస్తాను, చిన్న టేబుల్ లాగా గీస్తాను. ఇది అయిపోయిందా చూడండి, అయిపోయిందా? రైట్. ఒక చిన్న టేబుల్ లాగా గీస్తాను సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ ఇన్ బెటర్ మేనర్. ఐ విల్ డ్రా ఇట్ ఇన్ a neat table అండి, బెటర్. నేము, రిలేటివ్ స్ట్రెంగ్త్, రేంజ్. లేకపోతే ఒక పని చేస్తానండి బెస్ట్, ఎందుకంటే మీకు సెపరేట్గా మళ్ళీ 2 మార్క్స్ వీడియోస్ ఉన్నాయి కదా. 2 మార్క్స్ వీడియోస్ ఉన్నాయి, 4 మార్క్స్ ఉన్నాయి, 8 మార్క్స్ ఉన్నాయి, న్యూమరికల్స్ ఉన్నాయి. మళ్ళీ 2 మార్క్స్ క్వశ్చన్లో బహుశా మళ్ళీ ఇవి రావచ్చు. సో డూ వన్ థింగ్, ఐ ఎక్స్ప్లెయిన్ అగైన్ ఇన్ 2 మార్క్స్ క్వశ్చన్ సెపరేట్లీ. 2 మార్క్స్లోని, 4 మార్క్స్లోని, 8 మార్క్స్ ఉన్నాయి. నౌ యూ కెన్ టేక్ ఇట్ యాజ్, ఇప్పుడు ఎలా కావాలంటే మీకు గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే ఇట్ ఈస్ యూనివర్సల్ ఫోర్స్ ఎనీవేర్ ఇన్ ద యూనివర్స్. ఓకేనా, గ్రావిటేషనల్ ఫోర్స్. అలాగే న్యూక్లియర్ ఇన్ ద న్యూక్లియస్ ఓన్లీ. ఓకేనా, ఆఫ్ ఎన్ యాటమ్, న్యూక్లియస్ ఆఫ్ ఎన్ యాటమ్. ఏదైనా యాటమ్ తీసుకుంటాను న్యూక్లియస్ ఉంటుంది కదా, న్యూక్లియాన్స్, ప్రోటాన్స్ అండ్, ఇప్పుడు ఏదైనా యాటమ్ తీసుకుంటే లోపల న్యూక్లియన్స్ ఉంటాయి కదా, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఉంటాయి కదా. దీని సైజ్ ఎంత అండి? 10⁻⁻15 అంటే 1 ఫెర్మి. 10⁻⁻15 meters. Very small compared to the atom size. ఓకేనా, రిమైనింగ్ పార్ట్ యాటంలో మ్యాక్సిమం ఎంటీ ఉంటుంది, మ్యాక్సిమం సైజ్, మ్యాక్సిమం ప్లేస్ అంతా ఎంటీ స్పేసే యాటంలో. యాటమ్ ఏమో 10⁻⁻10 meters. దాంట్లో న్యూక్లియస్ ఏమో 10⁻⁻, వెరీ స్మాల్ ఇన్ సైజ్ న్యూక్లియస్. ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఉంటాయి. ఓకేనా, సో న్యూక్లియర్ ఫోర్సెస్లో మళ్ళీ వీక్, స్ట్రాంగ్ ఫోర్సెస్, అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్సెస్, దట్ ఈస్ నథింగ్ ఎలక్ట్రోస్టాటిక్, కూలుమ్స్ ఫోర్సెస్. So in again I'll do one thing, in 2 marks questions we'll be discussing that one regarding range and other thing. Okay na, right andi. So idi first part of the video and idi first part of the video concept in your first chapter physical world and measurements. Okay, now in second part we'll be discussing about what are the fundamental quantities, derived quantities, okay, and different dimensional formulas, dimension analysis. అదవుతుందా? తర్వాత ఎర్రర్స్, how many types of errors are there, relative error, systemic error, personal errors. ఓకేనా, తర్వాత పర్సంటేజ్ ఎర్రర్స్. ఓకేనా, ఇవన్నీ కూడా నెక్స్ట్ పార్ట్ సెకండ్ వీడియోలో, బికాజ్ ఆల్రెడీ ఐ టోల్ యూ maximum 2 to 3 videos I'll be making for concept, and separate videos for 2 marks, separate videos for 4 marks, 8 marks, and complete problems according to the new textbook for your Telangana people. Okay na? So అందువల్ల కంగారు పడకండి, శుభ్రంగా నేర్చుకోండి కాన్సెప్ట్. When you learn the concept, you can reproduce in the examination and you can get more marks in the examination. So what I'll do is I'll end up this video here in first concept, in the first video. In second video వీలైతే అంత కంప్లీట్ చేయండి, ఏదైనా మిగిలిపోతే ఐ విల్ గో టు ద థర్డ్ వీడియో, బట్ మ్యాక్సిమం ఐ విల్ బి 90% విల్ బి రిస్ట్రిక్టింగ్ టు ఓన్లీ 2 videos ఫర్ ద కాన్సెప్ట్. సో రిమైనింగ్ పార్ట్ ఏవైతే మనకు ఉన్నాయో ఫండమెంటల్ డెరైవ్డ్ క్వాంటిటీస్, ఎర్రర్స్, అలాగే సిగ్నిఫికెంట్ ఫిగర్స్, డైమెన్షన్ అనాలిసిస్ అన్ని కూడా ఐ విల్ కమ్ అప్ విత్ ద సెకండ్ వీడియో. ఓకేనా, సో ఐ బిలీవ్ దట్ యూ ఎంజాయ్డ్ దీస్ కాన్సెప్ట్ వీడియోస్ అండి. సో ప్లీజ్ ఇఫ్ యూర్ ఇంట్రెస్ట్ అంటే మీకు బాగా అనిపిస్తే మాత్రం లైక్ చేయండి and share it with your friends. Okay na, again I'll be meeting in the next video.